హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే మిగిలిపోయిన అన్నంతో సాఫ్ట్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే సింపుల్గా చేసేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకోండి. ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోండి. మీ దగ్గర అది లేకపోతే నార్మల్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా, అది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నాననివ్వండి. రవ్వని చక్కగా నానిపోతుంది 15 మినిట్స్ అయితే. ఆ తర్వాత మనం ఉడికించిన పెట్టుకున్న అన్నమైనా పర్లేదు, లేదా మిగిలిపోయిన అన్నమైనా పర్లేదు, ఏదైనా తీసుకోండి. రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంతే క్వాంటిటీలో రైస్ కూడా తీసుకోవాలండి. ఎక్కువ తక్కువ తీసుకుంటే సరిగ్గా రావండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అంతా ఇలా మొత్తం వేసేసుకొని ఆ తర్వాత కొంచెం ఒక పావు కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి. పల్చటి పెరుగు అయితే హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను చిక్కటి పెరుగు తీసుకున్నాను కాబట్టి మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం ఇడ్లీకి రవ్వకి ఎంత మెత్తగా పట్టుకుంటామో, ఇడ్లీలు వేసుకోవడానికి మినపప్పుని ఎంత మెత్తగా పట్టేసుకుంటామో ఆ విధంగా పట్టుకోవాలి. చూసారా, ఇలా చేతితోని ఇలా అంటే సాఫ్ట్గా తాకాలండి మనకి, అలా పట్టేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అది మొత్తం ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఇలా ఆ తర్వాత ఇలా ఇడ్లీ రవ్వని మనం నానబెట్టుకున్నాం కదా, దీన్ని 2-3 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని వాటర్ పంపేసి తీసుకుంటున్నానండి. ఇలా గట్టిగా వాటర్ అన్ని పిండేసి యాడ్ చేసుకోండి. మనం ఇడ్లీలు చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాం కదా, అలాగే మొత్తం ఇలా పిసికేసి మొత్తం రవ్వను మొత్తం యాడ్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు రెండింటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం రెండు బాగా మిక్స్ అయిపోవాలి. ఆ విధంగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఈ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా కలిపేసుకోండి. అలా అని బాగా వాటర్ యాడ్ చేయొద్దండి. మన ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటేనే ఇడ్లీలు చక్కగా వస్తాయండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఇడ్లీలు చక్కగా వస్తాయి. మరీ లూజ్గా చేసేసుకోకండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం సోడా యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే ఈనో ప్యాకెట్ అయినా తీసుకోండి ఒకటి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి అంతా కలిసే విధంగా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్డ్ అవ్వనివ్వండి వాటర్ని. ఈ లోపు మనం ఇడ్లీని వేసేసుకుందాం. ఇలా ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిలో ఆయిల్ అన్నా లేదా వాటర్ అన్నా అప్లై చేసేసి మొత్తం ఇడ్లీలన్నీ ఇందులోకి వేసేసుకోండి. పిండిని మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 by 1 ఇలా వేసేసుకోండి అన్నిట్లలో. ఇలా మీకు ఎన్ని ప్లేట్లు కావాలో అన్ని ప్లేట్లు వేసేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత 1 by 1 పెట్టేసుకొని వాటర్ కూడా బాయిల్డ్ అయిపోయి ఉంటాయండి. చూద్దాం ఒకసారి. చూసారా, చక్కగా వాటర్ కూడా బాయిల్డ్ అయిపోయి ఇప్పుడు అందులో పెట్టేసుకొని ఒక 15 లేదా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. ఆ తర్వాత సర్వ్ చేసేసుకొని తినేయడమే. చాలా బాగుంటాయండి. మీరు ఈవెన్ మామిడికాయ చట్నీతో తిన్నా కానీ చక్కగా ఉంటాయండి, కమ్మగా ఉంటాయి. నేను మాత్రం పుదీనా చట్నీ తీసుకున్నానండి. ఈ వీడియో మరి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.